ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు సింపుల్గా 10 మినిట్స్లో చేసేసుకునేటువంటి మంచి టేస్టీ అయినటువంటి చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను. ఇది కూడా వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇందులో ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఏం యూజ్ చేయలేదు, నేను చాలా సింపుల్గా చేసేసాను. మీకు నేను ఆ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తాను. ఫస్ట్ అయితే నా వీడియో ఎవరైతే ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసేసుకొని ఇందులో నేను కొంచెం ఆయిల్ అయితే ఫస్ట్ వేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా ఈజీ అనమాట. ఇందులో నేను ఇప్పుడు ఒక పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ అయితే దీన్ని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేనైతే ఉల్లిపాయ కానీ పచ్చిమిరకాయ కానీ టమాటా కానీ ఏం యూజ్ చేయట్లేదండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ వాళ్ళు అయితే ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇలా చికెన్ వేసేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసి అయితే ఫస్ట్ ఉడికిచ్చేసుకుందాం. ఎందుకు అంటే మనకి ఈ చికెన్లో వాటర్ అనేది వస్తాయి కదా, ఈ వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. చూస్తారు కదా, ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం. ఇందులో ఇప్పుడే కొంచెం సాల్ట్ పసుపు వేసాను కాబట్టి ఇది కొంచెం ఉడకటానికి అయితే టైం పడుతుంది. మూత పెట్టి అయితే ఉడికిచ్చేసుకుందాము. ఎంత రాని వాళ్ళైనా కానీ ఈజీ ప్రాసెస్ అండి చికెన్ ఫ్రై చేసుకోవటం అనేది. చాలా ఈజీగా పప్పుచారులో చాలా చాలా బాగుంటుంది, రసంలో కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరే చూసి చాలా షాక్ అయిపోతారు. ఇందులోకి మసాలాలకు వచ్చేసి నేను కొంచెం చిన్నుల్లిపాయలు కొంచెం అల్లము ఒక చిన్న పచ్చిమిరకాయ అది కూడా ఒకటే యాడ్ చేశాను. ఇవి కలిపేసేసుకొని చిన్న కొబ్బరి ముక్క వేసేసుకొని మెత్తగా అయితే పేస్ట్ పట్టేసేసుకుందాము. అది కూడా బాగా ఫైన్ పేస్ట్ కాదు, కొంచెం బరకగా అయితే ఫ్రై మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇది ఇక్కడ మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అవుతుంది కదా. చికెన్ అనేది మంచి గోల్డ్ కలర్లో వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం, చికెన్తో ఎటువంటి రెసిపీస్ అయితే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకి చికెన్ అనేది కూడా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్నటువంటి మసాలా అనేది వేసేసుకుందాము. ఈ మసాలా వేసుకున్న దగ్గర నుంచి మనం సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మసాలా అనేది అస్సలు మాడకూడదు. మనకి ఈ మసాలా కూడా రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, మనకి మసాలా జస్ట్ వేసిందనే మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చాలా ఈజీ, చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఇట్లా ఉత్తదే తిన్నా కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఎన్నో రకాల చికెన్తో చాలా చాలా రెసిపీస్ ట్రై చేస్తాము, చాలా టైం తీసుకొని చేస్తాము. ఈ విధంగా సింపుల్ 5 మినిట్స్లో చేసేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూస్తారు కదా, మనకి మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నాను. అది కూడా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే నేను కొంచెం చికెనే కదా తీసుకుంది. సో అందుకని కొంచెం కారం వేసేసుకొని అట్లానే ధనియాల పౌడరు గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచి చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఉన్న కొంతకి వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయండి. నాకు డైమండ్స్కి వచ్చిన వ్యూస్ కుకింగ్ వీడియోస్కి అయితే రావట్లేదు. ఎందుకంటే మీరు అది కూడా నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. నా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల, మీరు నా వీడియో అనేది చూడటం వల్ల నా వీడియో ఇంకొంతమంది చూడటానికి అయితే యూస్ అవుతుంది కదా. ఇదిగో టేస్టీ అయినటువంటి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. కలర్ఫుల్గా ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా డ్రైగా ఉంటుంది అన్నమాట. మనకి ఈ చికెన్ ఫ్రై వచ్చేసి మినిమం 1 మంత్ కూడా నిల్వ ఉంటుంది.